తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా సెప్టెంబర్ మాసంలో 12 రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కూడా ఉంది. కాబట్టి ఆ గ్రహణం గురించి, గ్రహణం ప్రభావం గురించి, దాంతోపాటు 12 రాశులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి. చంద్రగ్రహణం అనేది మనకి 7వ తారీఖే వస్తుంది, అంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది, ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. కుంభరాశిలో వస్తుంది. ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది, ఏ నక్షత్రం బాగుంటుంది. గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే, గ్రహణం అంటే మనం అపవిత్రం అవుతాము, పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అశౌచాన్ని పాటించాలి. అశౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం, మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి. అంటే పట్టు విడుపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్తాను. ఇది మన శాస్త్రాల్లో. సో ఈ సమయంలో దేవతా అభిషేకాలు కానీ, పూజలు కానీ, తర్వాత దేవాలయాలు కానీ అన్ని కూడా మూసివేసి పెడతాం. అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాల్లో ఏం చెప్పారంటే ఇవి చేయకూడదు అని చెప్పారు. మనం దాన్ని ఆచరిస్తున్నాం. అలాగే ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరి నక్షత్రమే పడుతుంది, ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాలు చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి 100% ఉంటే ఇంకో రాశికి 90%, ఇంకో రాశికి 80%, ఇంకో రాశికి 70%, అలా అలా పర్సంటేజ్ వైజ్ తగ్గిపోతుంటుంది. సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా. ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత 100% చెప్పాము అనేది కూడా చెప్తాను నేను. సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు, కానీ మన పరిస్థితి ప్రభావం, దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం అందరూ అనుభవించవలసి ఉంటుంది. కనుక దాని జాగ్రత్తలు, పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం, ఇబ్బంది లేదు. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం. సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది, కానీ చేసుకోవచ్చు. సో భయపడిన అవసరం లేదు. సరే అమ్మా, అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి. తప్పకుండా. ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి. సో రవి మనకి 17వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. తర్వాత సింహరాశిలోని బుధుడు 16వ తారీఖు వరకు ఉంటారు. అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు, అది సంవత్సర కాలం ఇంకా ఉంది, టైము ఉంటారు. తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అది 13వ తారీఖు వరకు, తర్వాత మళ్ళీ మారుతారు. అలాగే శని భగవాన్ వక్రించి మీన రాశిలో ఉన్నాడు, కాస్త ప్రభావం వక్రించి ఉంది కనుక శని భగవాన్ ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు, తక్కువే ఉంటుంది ఆ ప్రభావం. ఓకే. అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫలితాల కంటే కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి. సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి. మిథున రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాస ఫలితాల్లో మనం చూసుకుంటే, సెప్టెంబర్ మాస ఫలితాల ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి చాలా మంచి విశేషమైన యోగమే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు. ద్వితీయ స్థానంలో శుక్రుడు ఇప్పుడు మనకి శుభగ్రహాలు ఎప్పుడైనా వాక్స్థానంలో కానీ ధనస్థానంలో ఉంటే మనకు కావలసినవన్నీ అందుతాయి అన్నమాట. సో ఇక్కడ శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే, శుక్రుడు అంటే ఏంటి, ఒక ప్రేమతత్వము ఏంటి, ఒక కోరికని నెరవేర్చుకునే తత్వము. సో కోరిక అంటే అది అన్ని వస్తాయి అందులో, ఇది అదేని కాదు, అన్ని రకాలైన వాంఛలు తీరుతాయని అర్థం. సో అలాగా కామ్యార్థాలు అంటే ఇప్పుడు ఏమైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, అందమైన ఇల్లు కొనాలనుకుంటున్నారు, అందమైన ఇల్లు దొరికే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే గోచారీత్యా మనం శుక్రుడు ఒక అనుగ్రహం వీళ్ళకి ఉంటుందని చెప్తున్నాం. అయితే వాళ్ళ జాతకంలో ఉన్న శుక్రుడు ఒక యోగం కానీ, లేకపోతే ఇప్పుడు దశ అంతర్దశలు కానీ మనం కలుస్తున్నాయి అనుకోండి, బాగున్నాయి అనుకోండి, ఖచ్చితంగా అందమైన ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే అందంగా ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవాలనుకుని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, ఏ ప్లాన్ నచ్చట్లే వాళ్ళకి, ఒక అందమైన డిజైనింగ్ ప్లాన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనకి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, వివాహం అవ్వట్లేదు, ఆకర్షణ అనేది పెరుగుతుంది, వివాహం అనేది అవుతుంది. సో ఇలాగా ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో బాగుంటుంది. అలాగే వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో దినదిన అభివృద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది. వీళ్ళకి చాలా ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా ఆనందంగా, సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం గోచారీత్యా ఉండే ఫలితాల గురించి చెప్తున్నాం. అయితే ఏంటంటే ఇక్కడ మనకి చతుర్థ స్థానంలో కుజుడు ఉండడం వల్ల
కాస్త ఇంట్లో కొంత మానసిక ప్రశాంతత అనేది తగ్గుతుంది. సో ప్రశాంతంగా ఉండే పరిస్థితులు కాస్త ఉండవు. ఎందుకంటే కొంచెం డబ్బు ఎక్కువ అధికంగా ఖర్చు అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక విషయంలో ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు, దాని ఏదో ఒక డిస్కషన్స్ జరగాలి, కానీ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండదు. ఒక పని అవుతూనే ఉంటాయి కానీ ఈ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉండదు. దీనివల్ల కాస్తంత ఇబ్బందులు, కాస్తంత మనస్పాదులు, మానసికమైన ఆందోళన ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దీని నుంచి మన పరిహారాలు ఏంటంటే, ఇప్పుడు గ్రహణం ఒక ఇంపాక్ట్ కూడా ముందుగా వీళ్ళకి ఇప్పుడు ఈ మాసంలో ఇలా ఫలితాలు ఇలా ఉన్నప్పటికీ కూడా గ్రహణం ఒక ఇంపాక్ట్ ఏంటంటే, వీళ్ళకి కుంభరాశిలో గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కుంభరాశిలో ఏ నక్షత్రం మీద మనకి శతభిష నక్షత్రం నుంచి పురోభద్ర నక్షత్రానికి. సో ఈ శతభిష నక్షత్రం, పురోభద్ర నక్షత్రం ఈ 2 నక్షత్రాలు మిథున రాశిలో ఉంటాయి. అంటే ఏంటంటే శతభిష నక్షత్రం రాహు అధిపతి, అలాగే పురోభద్ర నక్షత్రానికి గురువు అధిపతి. సో ఈ గురు నక్షత్రాలకి ఇంపాక్ట్ ఉంటుంది కనుక గురు నక్షత్రానికి ఇంకో నక్షత్రం ఏంటి, పునర్వసు నక్షత్రం. అది మనకి మిథున రాశిలో ఉంటుంది, 3 పాదాలు కలిగి. ఈ 3 పాదాలు కలిగిన నక్షత్రం వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి చాలా చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది గ్రహణం వరకు. అంటే మిథున రాశి వాళ్ళందరికీ ఫలితాలు వస్తాయంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఏ రకమైన ఇబ్బంది, ఆర్థికపరమైన ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ జాతకంలో కూడా యోగం బాగుండి, దశలు బాగుంటే ఈ గ్రహణం ఒక పరిమాణం అనేది కాస్త తగ్గుతుంది. ఏదో ఒక పరిహారం చేసేసుకుంటే బయటపడిపోవచ్చు. ఇది మిథున రాశి వాళ్ళకి. అయితే ఈ మాసంలో వీళ్ళు చేసుకునే పరిహారాలు, పూజలు, దానాలు అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏదో ఒక నామాన్ని ఆలాపనగా చేసుకుంటూ వెళితే చాలా యోగ్యం ఉంటుంది. ఎందుకంటే మిథున రాశిలోనే గురువు, ద్వితీయ స్థానంలో శుక్రుడు, అంటే 2 శుభగ్రహాలు ఉన్నాయి వాళ్ళకి. 2 శుభగ్రహాలు ఉన్నప్పుడు పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడము, వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయడం కానీ, వాళ్ళతో జీవితం పంచుకోవడం, అంటే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న వాళ్ళు అక్కడి నుంచి సంబంధాలు రావడం కానీ, ఆ ఇంటికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉందంటే, మనకంటే పెద్ద స్థాయి ఉన్న వాళ్ళ ఇంటికి అమ్మాయిని పంపించడం కానీ, అమ్మాయిని తెచ్చుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మనం జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటే ఈ మాసం ఇలాంటి ఫలితాలు కూడా అనుభవించే అవకాశం 100% ఉంది. అమ్మ, మరి మిథున రాశి వాళ్ళు మీరు అంటున్నట్టుగా మంత్రం పఠించాలి అంటున్నారు కదా, ఏ దైవం యొక్క మంత్రం పఠించాలి, అలాగే ఈ మాసం అంతా కూడా వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉండాలి అంటే ఏ పరిహారాలు పాటించాలో కూడా తెలియచేయండి. తప్పకుండా. మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో ఎక్కువ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని ఎక్కువగా చేయడము. ప్రతి బుధవారం విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం. ఈ తులసిమాల సమర్పిస్తుంటే విష్ణు ఆలయం అంటే వెంకటేశ్వర ఆలయం అవ్వచ్చు, లక్ష్మీనారాయణ ఆలయం అవ్వచ్చు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు అవ్వచ్చు, ఈ ఆలయాలు కదా ఈ తులసిమాలని సమర్పిస్తూ ఉంటే ఈ మాసం వీళ్ళకి అన్ని అనుకూలంగా దిగ్విజయంగా జరుగుతాయి. సెప్టెంబర్ మాసంలో పాటించవలసిన పరిహారాలు మిథున రాశికి సంబంధించి తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూస్తున్నారు కదండి, ఇది మిథున రాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు, అలాగే పాటించవలసిన పరిహారాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.